ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ కొలుచుకొని చూడాలండి. ఇక్కడి నుంచి ఇక్కడికి. పావు తక్కువ 9 ఇంచులు రావాలి. అప్పటికి 3 ఫ్రిల్సా మనం పెట్టే ఫ్రిల్‌ని బట్టి కూడా ఉంటది కదా! కొన్నొచ్చేసి సన్నగా పెడతాము. కొంచెం వచ్చేసి లావుగా కూడా పెడతాం గదండీ! అదొక్కటే గమనించుకోవాలి. చెస్ట్‌ని బట్టి మారుతుంటదండి. 1 ఇంచా, హాఫ్ ఇంచా, ముప్పావా, 1.5 అనేది ఇక్కడ చెస్ట్‌ని బట్టి మారుతుంటది. మెయిన్ నేర్చుకోవాల్సింది కూడా ఇదేనండి. ఫ్రంట్ ఏ కొలతకి ఎంత పెట్టాలి? చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇవన్నీ గూడాను తెలుసుకోవాలండి. నేనొచ్చేసి 11.5 పెడుతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఒక బ్లౌజ్ కటింగ్ అండి. ఇదొచ్చేసి శారీ అనమాట. చూడండి. ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అండి ఇది. ఇదొచ్చేసి ఆది జాకెట్ అండి. సేమ్ ఇదే విధంగా ఆది జాకెట్‌లోంచి ఏ విధమైన కొలతలు తీసుకొని నేను బ్లౌజ్ కట్ చేస్తానన్నది మీకు ఈరోజు వీడియోలో చూపించబోతున్నానండి. చూడండి. ఇవి 2 పక్కన పెట్టేస్తున్నాను. చూడండి. ఫస్ట్ వచ్చేసి కింద వైపున ఏ క్రాసర్ లేకుండా ఒక లైన్ డ్రా చేస్తానండి. ఇప్పుడొచ్చేసి బ్లౌజ్ పొడవు ఎంతుందో ఆది జాకెట్‌లో చూద్దామండి. ఎంతుందండి? దగ్గర దగ్గర 14:30 ఉందన్నమాట. ఇక్కడ చూడండి నేను 14:30 ఉంది గదా! పావించి వచ్చేసి కింద వైపునొచ్చేసి నడుము పట్టి కుట్టుకోవడం కోసం అండి. ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి పైన షోల్డర్స్ జాయిన్ చేస్తాం గదా! షోల్డర్ పట్టీకి కోసం ఒక హాఫ్ ఇంచ్ అండి. టోటల్ కలిపేసి నేను 15.5 ఇంచులు తీసుకున్నానండి. టోటల్ ఖర్చులతో కలిపి బ్లౌజ్ పొడవు 15.5 తీసుకుంటున్నాను. ఈ విధంగా తీసుకున్నాము. ఫస్ట్ ఈ విధంగా లైన్ డ్రా చేస్తున్నానండి. ఇప్పుడొచ్చేసి నడుము కొలత చూద్దామండి. అంటే ఆది జాకెట్‌లోంచి ఏ విధమైన కొలతలు తీసుకొని నేను బ్లౌజ్ కట్ చేస్తాననేది చూడండి అంతే. ఇంకా నేను షోల్డర్ తీయనండి. ఓన్లీ నడుము, బ్లౌజ్ పొడవు ఒకటే తీస్తాను. ఇంకా హ్యాండ్ లూజు, హ్యాండ్ పొడవు అంతేనండి. అది మాత్రమే తీసుకొని ఏ విధంగా కట్ చేస్తాననేది మీకు ఈరోజు చూపించాలనుకుంటున్నాను. ఇంకా షోల్డర్ గాని, చంక రౌండ్ గాని ఇవన్నీ గూడాను అవసరం లేదండి. ఎంతుందండి? 34.5 ఉంది. చూడండి. 34.5 ఉంది గదా! నేనొచ్చేసి 34 ఇంచెస్ తీసుకుంటున్నానండి. మిగతా హాఫ్ ఇంచ్ ఎట్లా మేనేజ్ చేస్తారు అంటే నేను సైడ్ కుట్టుకునేటప్పుడు అడ్జస్ట్ చేసేసి కుట్టేస్తానండి. హాఫ్ ఇంచ్ తెప్పిచ్చేయొచ్చనమాట. ఇప్పుడు చూడండి 34 నాలుగో భాగం ఎంతండి? 8.5 అండి. ఇక్కడ చూడండి. కింద వైపునొచ్చేసి నేను 8.5కి మార్క్ చేసేసాను. ప్లస్ 1 ఇంచ్ డాట్ అండి. ఇది కంప్లీట్ అయిపోయిందా? ఇప్పుడొచ్చేసి ఇది డీప్ నెక్ కొలత కాబట్టి నడుము కొలత ఎంతండి? 34లో నాలుగో భాగం ఎంత? 8.5. దానికి 1 ఇంచ్ యాడ్ చేస్తున్నానండి. ఇదొచ్చేసి దేనికి? చెస్ట్ లూజ్‌కండి. ఇక్కడ చూడండి. 9.5 ఇంచుని ఇక్కడ కూడా మార్క్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా గూడాను ఇదే కొలత ప్రకారం వెళ్తున్నప్పుడు వాళ్ళకి కొంచెం చెస్ట్ ఎక్కువుంది అన్నప్పుడు వచ్చేసి ఇక్కడ 1.25 యాడ్ చేయండి. ఓకేనండి. 1 ప్లేస్‌లో 1.25 యాడ్ చేసామంటే వీళ్ళకి చెస్ట్‌కి కావాల్సిన లూజ్ వచ్చేస్తది. కానీ అవసరం లేదు కాబట్టి నేను 9.5కే మార్క్ చేసేస్తున్నానండి. మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండిటిని కలిపి ఒక లైన్ డ్రా చేసేస్తున్నాను. ప్లస్ ఇది ఖర్చండి. ఇంకా చూడండి ఇది డీప్ నెక్ కొలత కాబట్టి వీళ్ళు కొంచెం డీప్ ఎక్కువే ఏస్తా అన్నారు. షోల్డర్ వచ్చేసి 5.5 పెడుతున్నానండి. సేమ్ అదే 5.5 ఇక్కడ మార్క్ చేస్తున్నా. చూడండి. ఈ చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులకు పెడుతున్నానండి. అదే 6 ఇంచుని ఈ విధంగా కూడా ఇక్కడ మార్క్ చేసేసుకుంటే ఏ క్రాస్ లేకుండా లైన్ డ్రా చేసేసుకోవచ్చు. చూడండి. ఓకేనా? ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసేసాను. ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి 1.25 ఇంచుకి మార్క్ చేస్తున్నానండి. ఈ 1.25 ఎందుకు మార్క్ చేసుకోవాలంటే మీరు మార్క్ చేసి చూడండి. ఈ చంక వైపున ఏ విధమైన ముడతలు రావండి. చాలా పర్ఫెక్ట్‌గా ఉంటది. కొంతమందికొచ్చేసి బానే కట్ చేస్తారండి. చిన్న చిన్న టిప్స్ అన్నమాట. ఈ విధంగా లోతు తీయకపోవడం ఇవన్నీ పర్ఫెక్ట్‌గా తీయకపోతే మీరు బ్యాక్ సైడ్ గూడా చూడండి. ఇక్కడంతా కొంచెం ఎక్కువ ముడతలుగా, లూజ్‌గా అనిపిస్తా ఉంటది. ఎవరివైనా ఒకసారి గమనించి చూడండి మీరు. మీరు కుట్టే వాళ్ళలో కంప్లెయింట్ రావచ్చు. ఒకసారి మీ ఓన్‌గా మీకు ఒక బ్లౌజ్ కట్ చేసుకొని కుట్టుకొని చూడండి. ఇది మెయిన్ టిప్ అండి. ఇక్కడ పెద్ద సైజ్ వాటికి 1.25 ఇంచ్ తీయాలన్నమాట. 4.25కి ఈ విధంగా మార్క్ చేసేస్తున్నాను. చూడండి. మార్క్ చేసేసి ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. ఇది దేనికండి? బ్యాక్ సైడ్ డాట్ కోసం. ఇది 1 ఇంచ్ డాట్ కాబట్టి ఇటువైపున హాఫ్ ఇంచ్, ఇటువైపున హాఫ్ ఇంచ్ ఆ విధంగా మార్క్ చేసేసుకోవాలండి. ఈ సైడ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అండి.
హాఫ్ ఇంచ్ క్రాస్ తీస్తే సైడ్ ముడతలు రావండి. బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత ఈ క్రాస్ తీయకుండా కుట్టామనుకోండి ఖర్చు కూడా బయటకు వచ్చేస్తుంది. అది కూడా ఒకసారి గమనించుకోండి. ఇవి చిన్న చిన్న టిప్స్ అనమాట. ఇక్కడ చూడండి. ఓకేనా? ఈ హాఫ్ ఇంచ్ ఖచ్చితంగా తీయాలి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి పెద్ద సైజు వాటికి వచ్చేసి 1.5 అండి. చిన్న సైజు వాటికి వచ్చేసి 1 ఇంచ్ పెడితే సరిపోతుంది అనమాట. ఇంకా చూడండి, ఇలా నెక్ వచ్చేసి 2.5 ఇంచులు పెడుతున్నానండి. ఇంకా డీప్ వచ్చేసి చూడండి 10 ఇంచెస్కి 10 ఇంచెస్ మార్క్ చేసేస్తున్నాను. నేను వచ్చేసి ఇందులో నుంచి మనం నెక్ డీప్ కూడా చూసుకోవాలి కదా, ఒకసారి చూపిస్తానండి మీకు. 4.5 ఉందండి. కింద కుట్టుకోవడానికి ఒక పావించు, పైన ఒక పావించు అనమాట. మొత్తం 5.5 అండి. ఇక్కడ నుంచి 5.5 మార్క్ చేసేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఒక లైన్ డ్రా చేసేసుకోవడం అండి. పైన 2 ఇంచులు 2.5 పెట్టాం కదండి. కింద వైపున వచ్చేసి 3 ఇంచులు. బ్రాడ్ ఎక్కువ పెట్టుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. అంటే కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఇక్కడ పెంచుకోవాలండి. 3.5 కూడా పెంచుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు అనమాట. కాకపోతే 3 వరకు సరిపోద్ది. చూడండి ఇక్కడ నుంచి. ఓకేనా? ఇక్కడ వచ్చేసి రౌండ్ నెక్ కాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నానండి. ఇది కంప్లీట్ అయిపోయినా ఇక్కడ నెక్ వైపు వచ్చేసి ఒక పావించండి, పావించి ఆ విధంగా డౌన్ పెట్టేస్తే ఇటు షోల్డర్ జారకుండా ఇటువైపున నెక్ వైపున పట్టుకొని ఉంటుందండి. అందుకోసం అనమాట. ఈ విధంగా క్రాస్గా లైన్ డ్రా చేయడమే. ఇక్కడ వచ్చేసి మెయిన్ వచ్చేసి ఇక్కడ చూడండి, డాట్ కూడా మార్క్ చేసేసుకున్నాను ఎంత ఉందని. 4 ఇంచెస్ అండి. 4 ఇంచెస్ మార్క్ చేసేసుకున్నాను. డాట్ పొడవు కూడా బ్యాక్ సైడ్ డాట్. ఇక్కడ చూడండి, నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు. నేను వచ్చేసి ఆది జాకెట్ కొలత ప్రకారమే వెళ్తున్నాను. ఆది జాకెట్ లోంచి మీకు ఎవరికైనా కూడాను ఇట్లా ఆది జాకెట్ ఇచ్చి కుట్టమన్నప్పుడు వచ్చేసి నడుం కొలత ప్రకారం వెళ్ళిపోండి. ఓకేనా? ఇంకొకటి ఇక్కడ వచ్చేసి ఆది జాకెట్ లో పొడవు ఎంత ఉందో అంత మార్క్ చేసేసాను ఖర్చులు కలిపి. కింద పావించి యాడ్ చేయండి. బ్లౌజ్ ఎంత ఉందో పొడవు చూసుకోండి. అందులోంచి పావించు కింద పట్టి కుట్టుకోవడం కండి. నడుం పట్టి కోసం ఒక పావించి ఎక్స్ట్రా, పైన హాఫ్ ఇంచ్ వచ్చేసి ఈ షోల్డర్ పార్ట్ ఉంది కదా, దీనికోసం వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అండి. దానికి 30 ఇంచ్ యాడ్ చేస్తే చాలు. ఓకేనా? అది అయిపోయిందా? నడుం కొలత ప్రకారం వెళ్తున్నాం కాబట్టి 34.5 ఉందండి. కానీ నేను 34 ప్రకారమే వెళ్తున్నాను. 34 తీసుకున్నాను. తర్వాత మిగతా హాఫ్ ఇంచ్ ఏంటంటే మీకు కుట్టుకునేటప్పుడు వచ్చేసి ఇక్కడ కదా 34, కుట్టుకునేటప్పుడు కొంచెం ఆ విధంగా కొంచెం జరిపి కుట్టేసేసుకుంటే స్ట్రైట్ గా సరిపోద్దండి. మరి ఇంకా దీనికి షోల్డరు చంక డౌను మార్చుకోవాలంటే 34 కానీ 35 కానీ వీటన్నిటికి కూడాను షోల్డర్ ఇంతే ఉంటది, చంక ఇంతే ఉంటదండి. దానికి ఏమీ మార్చుకోవాల్సిన పని లేదు. మనకు ఇంకా కుట్టుకునేటప్పుడు వచ్చేసి వీళ్ళకి కొంచెం ఈ విధంగా జరిపి కుట్టేసేసుకుంటే సరిపోద్దండి. సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఫ్రంట్ కి బ్యాక్ కి. అంతేనండి. ఇంకా మెయిన్ కి ఇక్కడ 3 పాయింట్లు ఏంటంటే, ఫస్ట్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇదండి. షోల్డర్ దగ్గర వచ్చేసి ఒక పావించి ఈ విధంగా నెక్ వైపున తీస్తే మనకు షోల్డర్ జారదనమాట. నెక్ వైపున ఇక్కడ పట్టుకొని ఉంటదండి. మీరు ఒకసారి గమనించండి. ఇంకొచ్చేసి రెండో పాయింట్ ఏంటంటే, ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్ తీయండి. 1.5 ఇంచ్ తీయడం వల్ల మీకు చంక వైపున ముడతలే ఉండవండి. చాలా పర్ఫెక్ట్ గా ఉంటది. పెద్ద సైజు వాటికి 1.5 ఇంచ్ అండి. మెయిన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇంకోటి 3. నంబర్ 3 టిప్ ఏంటంటే, సైడ్ క్రాస్ అండి. ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖచ్చితంగా తీసి తీరాలి. మీరు తీయకుండా గనక కట్ చేశారనుకోండి, ఇక్కడ అంతా సైడ్ ముడతలొస్తాయి. ప్లస్ మొత్తం కుట్టేసి బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఉంటది కదా ఈ ఖర్చు, వేసుకొని చూడండి మీరు. ఖర్చు కూడా బయటకొస్తదండి. ఈ క్రాస్ తీసామని కూడా మనకు తెలీదనమాట. అంత పర్ఫెక్ట్ గా ఉంటదండి. కట్ చేసి కుట్టామని తెలీదనమాట. అంతేనండి. ఇప్పుడు ఒకసారి వీటన్నిటికి రన్నతో మార్క్ చేసేసుకుంటే కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటదండి. అంతేనండి. ఇంకా చెస్ట్ లూజ్ ఎవరికైనా ఎక్కువ ఉంది అనుకుంటే, 4 భాగం ఉంది కదా, నడుము కొలతలో 4 భాగానికి మనం 1 ఇంచ్ యాడ్ చేస్తాము. అట్లాంటి వాళ్ళకి 1.5 ఇంచ్ యాడ్ చేయండి. చెస్ట్ కావాల్సిన లూజ్ వచ్చేస్తది. అందులో ఇది క్రాస్ కటింగ్ డీప్ నెక్ కాబట్టి కావాల్సిన లూజ్ ఆటోమేటిక్ గా బాడీ తీసేసుకుంటదండి. ఓకేనా? బాడీ మీదకి ఎక్కిన తర్వాత జాకెట్. అందుకనేసి మీకు ఎక్కువ ఉంది అన్న వాళ్ళకేనండి, మిగతా వాళ్ళకి అవసరం లేదు. ఓకేనా? ఏందిది 1.5 ఇంచ్ అనేది. చెస్ట్ లూజ్ ఎక్కువ కావాలి అంటే ఇదే కొలత ప్రకారం వెళ్ళిపోండి. కానీ వాళ్ళకు 1 ఇంచ్ ప్లస్ లో 1.5 ఇంచ్ యాడ్ చేయండి. అంతే, ఇంకేం ప్రాబ్లం లేదు. పర్ఫెక్ట్ గా సరిపోద్ది. ఇప్పుడు మార్క్ చేసేసాం కదా, కట్ చేసేద్దామండి. ఇక్కడ చూడండి, బ్యాక్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేద్దామండి. ఇది 4 ఫోల్డింగ్స్ అనమాట. ఫస్ట్ ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేస్తున్నాను కింద వైపున.
ఇంకా చూడండి. ఫస్ట్ ఇక్కడ హ్యాండ్ పొడవు మార్క్ చేసుకున్నామండి. వచ్చేసి ఇది హ్యాండ్ లూజ్ అనమాట. ఇక్కడికి ఉందండి ఖర్చు. దానికి వచ్చేసి ఒక 30 యాడ్ చేసుకోవాలండి పైకి. 1/2 ఇంచ్ వచ్చేసి కింద పట్టి కుట్టుకోవడం కోసం. ఇక్కడ వచ్చేసి పైన ఒక 1/2 ఇంచ్ అనమాట ఖర్చులోకి పోద్దండి. ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఒక 30 టోటల్ హ్యాండ్ పొడవు చూద్దాము. దగ్గర దగ్గర 13 ఉందండి. సేమ్ అదే 13 ఇక్కడ కూడా మార్క్ చేసేసుకుంటున్నాను. మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. ఇక్కడ చూడండి, చంక డౌన్ వచ్చేసి 3.5 ఇంచులకు మార్క్ చేసేస్తున్నాను. మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటిని కలిపి ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. ఇక్కడ చూడండి, రౌండ్ వచ్చేసి 8.5 ఉంది. 8.5 ఈ విధంగా ఇక్కడికి మార్క్ చేసేసుకున్నాను. ఈ రెండింటిని కలిపి ఒక లైన్ డ్రా చేయడమేనండి. చంక దగ్గర వచ్చిన లూజ్ ప్లస్ కింద హ్యాండ్ లూజ్ ఈ రెండింటిని కలిపి లైన్ డ్రా చేసాం కదా. ఇక్కడ చూడండి, ఫస్ట్ హ్యాండ్ షేప్ గీస్తామండి. వీళ్ళు వచ్చేసి ఇదే పఫ్ హ్యాండ్ అడిగారు కాబట్టి దీన్ని ఏ విధంగా మార్క్ చేస్తాననేది తర్వాత చూద్దాము. ఇక్కడ 2 ఇంచెస్ మార్క్ చేసాం కదా. చూడండి, ఇక్కడ నుంచి ఈ రెండింటిని కలిపి ఒక లైన్ డ్రా చేసేసాను. ఇక్కడండి, ఇక్కడ ఒక 1/4 ఇంచ్ ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఈ 1/4 ఇంచులోకి కలిపేయాలండి. అక్కడి నుంచి ఈ లైన్లో కలిపేయాలండి. అక్కడి నుంచి కిందకు వచ్చే కొద్దీ, సగంకి వచ్చే కొద్దీ 1/4 ఇంచ్ కంటే తక్కువ ఈ విధంగా డౌన్ చేసేసి హ్యాండ్ షేప్ వేయడమేనండి. మీకు పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ అండి. ఇంకెంతకంటే ఈజీ మెథడ్ ఉండదు. ఇంకా ఏ విధమైన ముడతలు కూడా రావండి ఈ పద్ధతి అలవాటు చేసేసుకుంటే. ఇప్పుడు వచ్చేసి వీళ్ళు పఫ్ హ్యాండ్ అడిగారు కదా. ఇక్కడ చూడండి, 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి. పఫ్ హైట్ వచ్చేసి 3 ఇంచెస్. మీ ఇష్టం అండి, 4 ఇంచులు 5 ఇంచులు ఎంతైనా కూడా పెట్టుకోవచ్చు. నేను 3 ఇంచెస్కే మార్క్ చేసేసాను. మరి ఇంకా చాలా తక్కువ కావాలంటే 1.5 ఇంచు కూడా పెట్టుకోవచ్చు. ప్రాబ్లం ఏమీ ఉండదు. జస్ట్ ఫ్రిల్స్ కనిపిస్తాయి. పెద్ద పఫ్ కనపడదనమాట. ఎత్తుకున్నట్టు ఎక్కువ ఉండదండి. కొంచెం ఇంకా మనకి ఎక్కువ కనపడాలి, పఫ్ ఎత్తుకొని ఉండాలి ఎక్కువ అన్నప్పుడే ఇక్కడ వచ్చేసి హైట్ పెంచుకుంటూ పోవడం అంతే అండి. ఇక్కడ చూడండి, 3 ఇంచెస్. ఇక్కడ కూడా 3 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకున్నా. చూడండి, ఇంక ఇక్కడ నుంచి ఏ విధంగా షేప్ ఇస్తాను అనేది మీరు గమనించండి. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఓకేనండి. ఈ విధంగా షేప్ ఇచ్చేయడమేనండి. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత మనకి లూజ్ ఉంది కదండి. ఈ చంక లూజు ఎంత వచ్చిందండి? పావు తక్కువ 9 ఇంచులు కదా. అంత వచ్చేంత వరకు ఎన్ని ఫ్రిల్స్ వస్తే అన్ని ఫ్రిల్స్ పెట్టేసుకోవాలండి. అంతే కదా, మన ఇష్ట ప్రకారం ఎన్నంటే అన్ని రావన్నమాట. మనం ఈ హైట్‌ని బట్టి మనకి చంక లూజ్ ఎంత కావాలో ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ కొలుచుకొని చూడాలండి. ఇక్కడి నుంచి ఇక్కడికి పావు తక్కువ 9 ఇంచులు రావాలి. అప్పటికి 3 ఫ్రిల్సా, మనం పెట్టే ఫ్రిల్‌ని బట్టి కూడా ఉంటది. కొన్ని వచ్చేసి సన్నగా పెడతాము, కొంచెం వచ్చేసి లావుగా కూడా పెడతాం కదండీ. అదొక్కటే గమనించుకోవాలి ఇందులో. ఇంకా అంతేనండి, ఇంకేమీ లేదు. ఇప్పుడు చూడండి, మార్క్ చేసినట్టుగా కట్ చేస్తాను. ఇంకోటి వచ్చేసి లోతు వచ్చేసి ఇప్పుడు తీయనండి నేను. ఫ్రిల్స్ పెట్టేసుకొని కుట్టేసిన తర్వాత ఇంకా హ్యాండ్‌ని జాయిన్ చేస్తాననంగా జాకెట్‌కి అప్పుడు లోతు తీస్తానండి. ఫస్ట్ ఈ ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాతే ఆ విధంగా చంక లోతు తీస్తాను. ఇప్పుడు కట్ చేద్దాం. ఇక్కడ చూడండి, హ్యాండ్ కట్ చేసేసాను. దీన్ని వచ్చేసి పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ కట్ చేద్దాం. ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసేటప్పుడు ఒకసారి గమనించండి. ఓపెన్స్ వచ్చేసి మన వైపు ఉండాలి. ఎందుకంటే ఇది ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఓపెన్స్ మన వైపున పెట్టేసుకోండి. అందులో ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఒకసారి గమనించండి ఏ విధంగా పెడుతున్నాను, ఏ విధంగా మార్క్ చేయాలి. అంటే క్లాత్‌ని కూడా ఏ విధంగా ప్లేస్ చేస్తున్నాను అనేది కూడా మీరు గమనించుకోవాలండి. ఇక్కడ చూడండి, ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఈ విధంగా క్రాస్‌గా పెట్టేసి మొత్తం అవుట్‌లైన్ అంతా డ్రా చేసేసానండి. ఇక్కడ వచ్చేసి ఇది చంక మార్కింగ్ కదా. ఈ విధంగా ఒకసారి రన్నర్‌తో మార్క్ చేసేసుకుంటున్నానండి. దీన్ని తీసి పక్కన పెట్టేసాను. ఇక్కడ వచ్చేసి ఈ షోల్డర్, ఈ చంక రౌండ్ ఇప్పుడే కట్ చేసేసుకుంటే ఫ్రంట్ పార్ట్‌కి హెచ్చు తగ్గులు ఉండవండి. ఈ మార్కింగ్‌కి మనము మార్క్ చేసుకున్న తర్వాత గనుక కట్ చేసామనుకోండి, మార్కింగ్ ఇవతల, అవతల కట్ చేయడం వల్ల కొంచెం ఎక్సెస్ వచ్చే ఛాన్స్ ఉంటదండి ఫ్రంట్ పార్ట్. అందుకోసం ముందే కట్ చేస్తే బావుంటది.
చూడండి. ఇంకా నెక్ కూడా. ఇంకోటి ఏంటంటే ఈ పావించి అనేది ఫ్రంట్కి ఒకటే, బ్యాక్ ఒకటే కదండి, ఫ్రంట్కి బ్యాక్ కలిపి తీస్తేనే అండి మీకు షోల్డర్స్ జారకుండా నెక్ దగ్గర పట్టుకొని ఉంటుంది. అంతేనండి. ఇది కూడా కట్ చేసేస్తున్నా. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్తో పని లేదండి, కాకపోతే ఒక కొలత తీద్దాము. 7 ఇంచెస్ అండి ఫ్రంట్ నెక్. ఇప్పుడు పక్కన పెట్టేద్దాం. ఇక్కడ నుంచి చూడండి 3 ఇంచెస్ మార్క్ చేసేసుకున్నాను. మార్క్ చేసేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి పై వైపు అండి ఈ విధంగా నెక్ వరకు ఈ విధంగా లైన్ డ్రా చేసేసాను. ఇక్కడ చూడండి ఫ్రంట్ కూడా రౌండ్ నెక్కే కాబట్టి రౌండ్ షేప్ ఇచ్చేసానండి. ఇంక ఇక్కడ ఆల్రెడీ రనాతో మార్క్ చేసుకున్నాం కదా, దీనికి కూడా ఒక లైన్ డ్రా చేస్తాను చూడండి. ఇది డీప్ నెక్ కొలతే కాబట్టి ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అండి, 1/2 ఇంచ్ లోతు తీస్తున్నాను. ఓకేనండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ అండి, యాజ్ ఇట్ ఈజ్ గా ఫ్రంట్ కూడా అంతే ఉంటుంది, అందులో ఏ మార్పు లేదు. ఇంకోటి వచ్చేసి ఇంకా ఫ్రంట్ పొడవు చూద్దామండి. మెయిన్ నేర్చుకోవాల్సింది కూడా ఇదేనండి. ఫ్రంట్ ఏ కొలతకి ఎంత పెట్టాలి, చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి, ఇవన్నీ కూడాను తెలుసుకోవాలండి. నేను వచ్చేసి 11.5 పెడుతున్నానండి ఈ నడుము కొలతకి. కొంచెం చెస్ట్ కూడా ఎక్కువే ఉంటుందండి. చూడండి ఈ విధంగా 13.5 మార్క్ చేసేసాను. మొత్తం ఈ విధంగా లైన్ డ్రా చేసేసానండి. ఇంక ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఒక 5 ఇంచెస్కి మార్క్ చేస్తాను ఫస్ట్. సార్ మనం ఆర్చ్ జాకెట్లో కూడా కొలుద్దామండి. ఇక్కడికి ఉంది మార్కింగ్, ఇక్కడికి ఉందండి, ఇక్కడికి ఉంది. ఇక్కడ నుంచి మనం 1 ఇంచ్ పెట్టేస్తే సరిపోద్దండి. కరెక్ట్గానే ఉందన్నమాట. నేను ఎంత పెట్టాను, 5 ఇంచెస్ పెట్టాను. 5.5 ఇంచ్కి ఆ విధంగా మార్క్ చేసేసాను. ఇక్కడ చూడండి 1/2 ఇంచ్ ఈ విధంగా. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ అండి. ఇక్కడ నుంచి ఇక్కడికి నేను 1/2 ఇంచ్ యువతలకి మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ నుంచి గమనించండి మీరు, ఈ మార్కింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచ్కి మార్క్ చేసుకున్నానండి. వీళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి పావు తక్కువ 3 ఇంచులు అండి. ఇదేంటి మెయిన్ డాట్ అనమాట. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి ఈ విధంగా లైన్ డ్రా చేసేసాను. ఇంకోటి వచ్చేసి ఇక్కడ పావు ఇంచు లోపలికి పెట్టుకోవడం వల్ల హుక్స్ దగ్గర స్టార్టింగ్ హుక్స్ వచ్చేసి కొంతమందికి లూజ్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటుందండి. అలా ఉండకుండా ఉండాలంటే ఇక్కడ పావు ఇంచు లోపలికి పెట్టండి. ప్లస్ ఇక్కడ కరెక్ట్గా పట్టుకున్నట్టు ఉంటే మనకు షోల్డర్స్ కూడా జారవండి. లూజ్ ఉండకూడదు స్టార్టింగ్ హుక్స్ దగ్గర. అందుకోసం ఈ విధంగా లోపలికి మార్క్ చేసేసుకుని ఒక పావు ఇంచు డ్రా చేయడం వల్ల ఇది కూడా పర్ఫెక్ట్గా పట్టుకొని ఉంటుందండి కరెక్ట్గా. అందుకోసం ఇది కూడా మెయిన్ టిప్. ఇంక ఇక్కడ నుంచి చూడండి, మనకు కావాల్సింది ఎంతండి, నడుము కొలత 8.5 కదా, ఇది ఎంత ఉంది, పావు తక్కువ 4 ఉంది. ఇక్కడ నుంచి 8.5 ప్లస్ ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా, అంటే 8.30 పెడుతున్నాను. ఈ పావు ఇంచ్ దేనికండి, ఫ్రంట్ వచ్చేసి ఉక్సులు పట్టి కాజా పట్టి కుట్టుకోవడానికి మార్జిన్ కావాలి కదా, అందుకొచ్చేసి 8.5 అనమాట, 8.30 అనమాట. పావు ఇంచ్ యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ నుంచి చూడండి ఈ విధంగా లైన్ డ్రా చేస్తుంది. ప్లస్ ఖర్చు అండి ఇది. ఇంకా ఇది వచ్చేసి ఏంటండి, ఇంకా అంతేనా అయిపోయింది అనుకోవచ్చు. ఇది వచ్చేసి 13.5 మార్కింగ్ అండి. ఇక్కడ నుంచి పైకి ఎంతవరకు పెట్టుకోవాలి, ఇలా స్ట్రైట్ గా ఉండకూడదు కదండి. ఎంతవరకు మార్క్ చేసుకోవాలంటే 1 ఇంచ్ అంతవరకు మార్క్ చేసుకోవచ్చు అండి. నేను వచ్చేసి 1 ఇంచ్ మార్క్ చేసేసుకొని ఈ విధంగా క్రాస్ గా ఒక లైన్ డ్రా చేస్తున్నాను చూడండి. ఈ విధంగా క్రాస్ గా లైన్ డ్రా చేయడం వల్ల కూడాను ఈ లెంత్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ మళ్ళీ ఇంకోసారి మనం కొలుచుకోవాలి. ఇది వచ్చేసి పావు తక్కువ 4 ఉంది కదా, పావు తక్కువ 4. అక్కడ నుంచి ఎంత ఉందండి చూడండి, పెరిగిపోయిందా లేదా, ఒక గీత అయితే పెరిగింది కదా. మనకు కావాల్సింది ఏంటంటే 8.30 ఇక్కడికి మనకు కావాల్సింది. అంటే క్రాస్ ఉండడం వల్ల లెంత్ పెరగద్దండి, అందుకోసము ఈ విధంగా మార్క్ చేసేస్తున్నాను. ఓకేనండి, ఇంతేనండి ఫ్రంట్ పార్ట్. చాలా ఈజీ అనమాట. మీరు ఒకసారి ట్రై చేయండి నా మెథడ్లో. మీకు కనుక పర్ఫెక్ట్ గా బ్లౌజ్ కుదరకపోతే అప్పుడు అడగండి. ఆల్రెడీ కొంతమంది కామెంట్స్ కూడా పెట్టున్నారు చూడండి, ఒకసారి పాజిటివ్ కామెంట్స్ అనండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ లో వచ్చేసి 3 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పున్నాను కదా. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి ఇది 4th వన్. ఇది ఏంటంటే ఫ్రంట్ కి బ్యాక్ కి కలిపి పావించి ఖచ్చితంగా తీయాలి. ఇది వచ్చేసి 5th పాయింట్ అండి. ఇక్కడ వచ్చేసి పావించి లోపలికి మార్క్ చేసుకోవాలి. ఇది కదా మార్జిన్.
ఇక్కడ కంటే పావించి లోపలికి మార్క్ చేసుకొని చూడండి, మీకే తెలుస్తుంది. ఇది వచ్చేసి 6th 1 అండి. హాఫ్ ఇంచ్ ఈ విధంగా యువతలకి మార్క్ చేసుకోండి. మీకు కావాలంటే ముప్పావు కూడా మార్క్ చేసుకోవచ్చు. దానివల్ల ఏ విధమైన ప్రాబ్లమ్ లేదండి. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటదనమాట. ఇంకా చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ముప్పావు కూడా పెట్టుకొని చూడండి. ఇదంతా అయిపోయిందా? మనకు కావాల్సిన నడుము కొలత ఎంతండి? ఈ డాట్ పట్టంగా మనకి అంత రావాలన్నమాట ఇక్కడ. మార్జిన్ పావించి వదిలేయంగా 8:30 రావాలి నాకు. కానీ నేను 8:30 పెట్టుకున్నాను. ఎందుకంటే మనకి ఉక్సులు పట్టి, కాజా పట్టి కుట్టుకోవాలి కదా! ఫ్రంట్ వైపున మార్జిన్. అందుకోసం వచ్చేసి నేను ఒక పావించి ఎక్స్‌ట్రా పెట్టుకున్నానండి. ఇది కుట్టేయంగా మనకంత రావాలన్నమాట. అందుకొచ్చేసి నేను కొలిచి చూపించానండి మీకు. ఇంకా ఇది 13:30 అండి. మీకు ఇంకోటి మెయిన్ టిప్ అంటే ఇదండి. ఏ విధంగా పైనుంచి ఎంత పొడవనేది మనకు తెలిసి తీరాలండి. అంటే మనిషిని బట్టి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, తక్కువ ఉన్న వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటది గదండీ! పైనుంచి ఎంత పొడవు పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ అనేది ఇది ఖచ్చితంగా నేర్చుకోవాలండి. ఇంకంతే ఇదొక్కటి తెలిసేసిందనుకోండి 90% వచ్చేసినట్టే. ఇంక ఈజీనే గదా! ఇదొచ్చేసి నడుము కొలత ఎంతుందో అంత పెట్టేసాము. డాట్ పట్టంగా మనకంత కొలత రావాలి. ప్లస్ ఒక పావించి ఎక్స్‌ట్రా రావాలి. ఇక్కడేముంది మనకి నెక్ తెలిసిందే గదా! వీళ్ళొచ్చేసి ఎక్కువ కొంచెం డీప్‌గా వేస్తారు గాబట్టి 7 ఇంచెస్ పెట్టానండి. లేకపోతే వీళ్ళకి 6:30 ఇంచెస్ సరిపోద్దనమాట. వీళ్ళు డీప్ ఏస్తారు గాబట్టి కొంచెం ఫ్రంట్ వైపునొచ్చేసి అందుకొచ్చేసి నేను 7 ఇంచెస్ పెట్టేసాను అంతే. డీప్ కొలత గాబట్టి ఇక్కడ ఒక హాఫ్ ఇంచే గదా తీస్తాము. అందరికీ తెలిసిందే. ఇంకా ఇదొచ్చేసి చెస్ట్ లూజ్ గదండీ! అప్పర్ చెస్ట్ లూజు. బ్యాక్ పార్ట్‌కి ఒక విధంగా, ఫ్రంట్ పార్ట్‌కి ఒక విధంగా ఏముండదండి. బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఎక్కడుందో అక్కడికే ఉంటదనమాట ఇది. ఓకేనండి. అక్కడి నుంచి ఇక్కడికి స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఇంక మరి మీరు సైడ్ జాయిన్ చేసేటప్పుడు హాఫ్ ఇంచే అని మీరు అనుకోవచ్చండి. హాఫ్ ఇంచు ఓన్లీ బ్యాక్ పార్ట్‌కి మాత్రమే ఇక్కడ మార్క్ చేసేసుకొని, నేను ఫ్రంట్ పార్ట్‌కి మార్క్ చేసుకోకుండా సైడ్ జాయింట్ చేయనండి. ఇక్కడ పావించి ఎక్స్‌ట్రా మార్క్ చేసుకున్నాను గదా! సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు ఇక్కడ గూడా ఒక పావించి ఎక్స్‌ట్రా మార్క్ చేసుకోవాలి. రెండిటికి ఈక్వల్‌గా మార్క్ చేసుకోవాలి. ఈక్వల్‌గా మార్క్ చేసుకొని ఈ విధంగా సైడ్ జాయింట్ చేసేస్తే మనకు కావాల్సినంత పర్ఫెక్ట్‌గా వచ్చేస్తదండి. అంటే ఇప్పుడు జాకెట్ ఎంతుందో నడుము కొలత అంత పర్ఫెక్ట్‌గా వచ్చేస్తది. అంతేనండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేద్దాం. ఇక్కడొచ్చేసి రన్నర్‌తో మార్క్ చేసేసుకుంటాను. ఇది మెయిన్ డాటు. ఇదొచ్చేసి మెయిన్ డాట్ అండి. ఇదొచ్చేసి ఇప్పుడు సైడ్ కుట్టుపడే దగ్గర. ఓకేనా? మీకంతా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ 13:30 నుంచి వచ్చేసి ఇక్కడ ముప్పావు ఇంచు లేదా 1 ఇంచ్ వరకు గూడాను మీకు ఈజీగా అర్థమవ్వడం కోసం చెప్తున్నానండి ఇవన్నీ. బిగినర్స్‌కి గూడా వాళ్ళంతట వాళ్ళు ఒక బ్లౌజ్ కుట్టుకునే విధంగానే ప్లాన్ జేస్తున్నా నేను. అందుకోసమేనండి ఇంత ఈజీ మెథడ్‌లో చెప్తున్నాను. ఇక్కడ ముప్పావు లేకపోతే అంటే మీకు చెస్ట్‌ని పెరిగేదాన్ని బట్టి ఉంటదండి. ఇంకా వీళ్ళకి చెస్ట్ తక్కువుంటే ఇంకా 1.5 ఇంచ్ దాకా గూడా ఇట్లా పైకి మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి 1.5 ఇంచుకి గూడా మార్క్ చేసేసుకోవచ్చు. అందువల్ల ప్రాబ్లమ్ లేదు. చెస్ట్‌ని బట్టి మారుతుంటదండి. 1 ఇంచా, హాఫ్ ఇంచా, ముప్పావా, 1.5 అనేది ఇక్కడ చెస్ట్‌ని బట్టి మారుతుంటది. ఇదొచ్చేసి సెవెంత్ టిప్ అనమాట. ఓకేనా? ఇంకా ఉక్సుల దగ్గర డాటు మీరు ఇంకా ఈ చంక దగ్గర డాటు ఎట్లా అంటేను, నేను ఈ మెయిన్ డాట్‌ని బేస్ చేసుకొని ఈ రెండిటిని కుడతానండి. మెయిన్ డాట్ పొడవొచ్చేసి నేను 3 ఇంచెస్ పెట్టుకుంటానండి. ఓకేనా? 3 ఇంచెస్ పెట్టుకుంటాను. ఈ మెయిన్ డాట్ ఇక్కడి నుంచి ఇక్కడికుందనుకోండి 3 ఇంచెస్ ఇక్కడి నుంచి నాకు 2 లేదా 1.5 ఇది చెస్ట్‌ని బట్టి కూడా మార్క్ చేసుకుంటాను ఇది గూడా. చెస్ట్ తక్కువుంటే 1.5 మార్క్ చేస్తాను. లేదంటే 2 ఇంచెస్ అనమాట. ఇంకిక్కడి నుంచి ఎంత పొడవుందనేది అనవసరం. మెయిన్ డాట్ నుంచి 2 లేదా 1.5 దీని వరకండి. ఇంకా చంక దగ్గర నుంచి కూడా చెప్తానండి. ఇక్కడి నుంచి మాక్సిమం 3 ఇంచెస్ వరకే ఉంటదండి. దాన్ని ఇటువైపు అయితే దాటదనమాట. 2:30 ఉండొచ్చు, 2:30 ఉండొచ్చు. అంటే మనకు చూడాలి. ఇక్కడి నుంచి నాకు మెయిన్ డాట్‌ని చూసే విధంగా నేను ప్లేస్ చేసుకుంటానండి. ఇంకిక్కడి నుంచి మెయిన్ డాట్ గదా! ఎంతండి? 2 ఇంచెస్. ఇది ఎంత పొడవనేది అనవసరం. మెయిన్ డాట్ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ ఖచ్చితంగా. ఇదైతే ఖచ్చితంగా 2 ఇంచెస్ అనండి మార్పు లేదు. ఇది చెస్ట్‌ని బట్టి ఒక్కొక్కరికి కొంచెం చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి 1.5 పెడతాను. కొంతమందికొచ్చేసి 2 ఇంచెస్‌కి పెట్టేస్తాను. అంతేనండి. ఇంక అందులో ఏ మార్పు లేదండి. ఇంక మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ గూడా కంప్లీట్ అయిపోయిందండి. దీన్ని గూడా తీసి పక్కన పెట్టేద్దాం. ఇంకొచ్చేసి షేప్ పట్టీ అండి. ఇక్కడ చూడండి. షేప్ పట్టీ గూడా చాలా ఈజీగా ఎవరైనా కట్ చేసుకునే విధంగానే ఇప్పుడు ఒక సింపుల్ టిప్ చెప్తానండి. ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి ఎంతుందండి? పావు తక్కువ 4. ఇది డాట్ కుట్టేస్తాం గదా! అక్కడి నుంచి చివరి వరకు ఎంతుందో చూసేయండి. పావు తక్కువ 11 ఇంచులుందండి. ఇప్పుడు చూడండి. ఈ విధంగా క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. ఇప్పుడు ఎంతండి అక్కడుండేది? పావు తక్కువ 11 ఉంది. దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేయండి. అంటే 11:15 షేప్ పట్టి పొడవొచ్చేసి నేను 11:15 పెడుతున్నానండి. ఈ హాఫ్ ఇంచ్ దేనికండి అంటారు గదా! అనుకోవచ్చండి. ఫస్ట్ మనం ఇక్కడ షేప్ పట్టి జాయిన్ చేసేటప్పుడు
మనం కరెక్ట్‌గా ప్లేస్ చేయకపోవచ్చు. ఇప్పుడు కట్ చేసిన తర్వాత చూపిస్తానండి. ఇక్కడ చూడండి. ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి 4.5 ఇంచులండి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది 4 ఇంచెస్. ఇక్కడ మిడిల్ వచ్చేసి 3.5. ఇది కూడా ఎక్కడి నుంచి? ఇక్కడి నుంచి. ఓకేనండి. ఈ మార్కింగ్ అన్నిటిని కలుపుతూ షేప్ ఇచ్చేయడమే. సింపుల్ అండి. ఇప్పుడు వచ్చేసి కట్ చేసేస్తాను. ఇదిగోండి కటింగ్ అయిపోయింది. ఇది వచ్చేసి ఫ్రంట్, ఇది వచ్చేసి బ్యాక్ అండి. ఇది ఫ్రంట్ పార్ట్ అని గుర్తు కోసం ఈ విధంగా కట్టు పెట్టేసాను. ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ దేనికనేది మీకు డౌట్ ఉండొచ్చు కదా! ఇక్కడ చూడండి మనము ఈ డాట్ కుట్టేసిన తర్వాత షేప్ పట్టీని ఈ విధంగా జాయిన్ చేసేటప్పుడు మనం కొంచెం అటైనా పెట్టొచ్చు, ఇటైనా పెట్టొచ్చండి. అందుకోసంగా హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల ఇక్కడి నుంచి కొంచెం ఎక్సెస్ ఉన్నా ఫ్రంట్ వైపున ప్రాబ్లమ్ లేదు. ఆ విధంగా పెట్టేసి జాయిన్ చేసామనుకోండి కొంచెం ముందు కొంచెం ఎక్సెస్ రావచ్చు. బ్యాక్ సైడ్ కూడా కొంచెం ఎక్సెస్ రావచ్చండి. ఆ ఎక్సెస్ వచ్చిన తర్వాత ఆ క్లాత్‌ని కట్ చేస్తే సరిపోద్ది కదా! మనం సరిపోకుండా కట్ చేసేవాడు కూడా కొంటే, ఈ విధంగా కొంచెం ఎక్సెస్ పెట్టుకొని కట్ చేసుకోవడం వల్ల ప్రాబ్లమ్ ఉండదు గదా! అందుకోసమండి. ఓకేనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను స్టిచ్చింగ్ వీడియో గూడాను పెట్టడానికి ట్రై చేస్తానండి. నా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.